వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ పరిధిలోని హైదరాబాద్ బీజాపూర్ హైవేపై అర్ధరాత్రి లారీ బీభత్సం సృష్టించింది. పైపు లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి ఓ ఇంటిపైకి దూసుకెళ్లింది. ఓ కిరాణా షాప్ తో పాటు సగానికి పైగా ఇల్లు ధ్వంసమయ్యేది. హైవే పక్కన రేకుల డబ్బాలో నిర్వహిస్తున్న కిరాణా షాప్ లోకి దూసుకెళ్లిన లారీ డబ్బాను లాక్కెళ్లి ఓ పైకి వెళ్లింది. ప్రమాద సమయంలో యజమాని కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్నారు. వారిపై ఇటుక పిల్లలు పడడంతో స్వల్ప గాయాలు కావడం తప్ప త్రుటిలో ప్రమాదం తప్పింది. కిరాణా షాప్ లో ఉన్న ఫ్రిడ్జ్ వస్తువులన్నీ ధ్వంసం అవగా దాదాపు 10 లక్షల వరకు నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో లారీని తొలగించారు. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్ మొదట లారీని ఢీకొట్టి ఇంటిపైకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నిరంజన్ రెడ్డి, మాది గడిసింగాపూర్ పరిగి మండల్. రాత్రి ఇక్కడ మా దగ్గర 1:30కు ఒక లారీ అయినా బాగా తాగి వచ్చి డబ్బాపై నుంచి ఎక్కించి మళ్ళీ తర్వాత ఇల్లు నుంచి ఎక్కింది. అది లారీ అనేది లోపల 4 అనుకుంటున్నారు. అబ్బాయికి పైన ఇటుక పిల్ల పడ్డది. ఇంకా అదే రాయి పడింటే అది చనిపోతుండే అనమాట. అయితే ఇంకోటి ఏమవుతుందంటే మేము రోడ్ వేసేటప్పుడే చెప్పినాం, ఇది మాది పెద్ద ఊరు, రోడ్ అవతల ఇతల ఇల్లు ఉన్నాయి, డివైడర్ వేయండి అని చెప్పినాం. అవతల పక్కకు సింకిమెట్ల మళ్ళీ రమేష్ కానీ మా గడిసింగాపూర్లో వెళ్ళలేరు. ఇది మెయిన్ చౌరస్తా దగ్గర సీసీ కెమెరాలు లేవు, ఏమి లేవు. వారంలో 2-3 సార్లు కంపల్సరీ అవుతుంది ఇది యాక్సిడెంట్ అనేది. బైక్లోళ్ళు ఇక్కడ సిగ్నల్ లేదు సమంగా, బోర్డులు ఉండగా కూడా ఆలోచన లేకుండా అయిపోతుంది పని. డివైడర్ కావాలి, స్పీడ్ బ్రేకర్ కావాలి. మాకు మెయిన్ డివైడర్ అయితే ఇంత ఇబ్బంది లేకుంటుంది. జరిగినాయండి, మొన్న 3 చనిపోయారు. ఇలా బైకులు గుద్దుకొని చనిపోయారు. ప్లస్ ఒక చిన్న పిల్లగాడు, ఇంకో పెద్ద ఆయనకి ముంగల మా ఊరు అవుతాను పక్కకే లారీ అయినా గుద్దుకొని ఆ పిల్లలు కూడా చనిపోయారు. డివైడర్ అయితే కంపల్సరీ కావాలి మాకు. అప్పుడు రోడ్ పెద్ద, ఇంకోటి ఏవి రోడ్ మాది, వెహికల్స్ కూడా చాలా అవుతాయి. నిమిషంకు అసలు 1 నిమిషం కూడా ఇక్కడ గ్యాప్ ఉంటుంది. అది సమస్య. హైదరాబాద్ బీజాపూర్ హైవే కాబట్టి చాలా వెహికల్స్ ఇళ్ళలో పోతాయి. కాబట్టి మీరు దయచేసి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలని చెప్పి, మా ఊరిని పట్టించుకోవాలని చెప్పి చెప్తాను. నా పేరు రవికుమార్, గడిసింగాపూర్ గ్రామము. ఏదో రోడ్డు సైడ్ ఇట్లా చిన్న షాప్ పెట్టుకొని నడిపించుకుంటాము. రాత్రి 1:30 టైంలో అట్లా లారీ వచ్చి గుద్దేసింది, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సుమారు 2-3 లక్షల నష్టం అయి ఉంటుంది. 2 ఫ్రిడ్జ్లు ఉండే, కౌంటరు, సామాను, మొత్తం స్వెటరు, షాపు, అది చూస్తారు కదా షాప్ మొత్తము. సుమారు 2.5-3 లక్షల వరకు నష్టం జరిగింది. ఎవరు లేరు ఆ టైంలో. నైట్ 1:30 టైంలో ఇంట్లో ఉంటే మేము, ఈ అబ్బాయి వచ్చి చెప్పేసరికి లేచి వచ్చింది. మాది గడిసింగాపూర్ పరిగి మండలం, మాది గడిసింగాపూర్ గ్రామం. నవీన్ కుమార్ నాది. రోడ్డు మీద బాగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి ఒక డ్రైవర్, ఒక లారీ అయినా బాగా తాగి ఇల్లు వెనక్కి దూసుకొని వచ్చేసాడు లారీ. బాగా ఇట్లేంచి యాక్సిడెంట్లు కూడా బాగా ప్రమాదం బాగా జరుగుతున్నాయి. ఇట్లేంచి ప్రభుత్వం ఇంతవరకు ఏం పట్టించుకుంటలేదు. అలా పట్టించుకోవాలని కోరుకుంటున్నాను. మా ఇల్లు కూడా బాగా డ్యామేజ్ అయింది. నాకు కూడా నైట్ నెత్తిన గోడ పడ్డది. అట్లాగే కోరుకుంటున్నాను. సార్ మేము 4 ఉన్నాం సార్. ప్రమాద స్థలంలో మేము 4 ఉన్నాం.
సార్ నాకు ఒక్కనికే జరిగినాయి సార్, నా మీద గొడవ పడ్డది, అట్లాగే ఉన్నా సార్.